హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఏపీ వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందుతూ ఉన్నారో వీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని పెన్షన్ ఎవరైతే పొందుతూ ఉన్నారో మీకు తెలిసిన వారికి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మొదటి నుంచి పెన్షన్దారులకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది. అసలు అధికారంలోకి వచ్చింది 2024 జూన్ 12వ తేదీన అయితే ఏప్రిల్ 2024 నుంచి పెంచిన పెన్షన్లు బకాయిలను ఇచ్చిన ఘనత ఈ యొక్క ప్రభుత్వానికే ఉంది. అప్పటి నుంచి సీఎం చంద్రబాబు అలానే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పెన్షన్దారుల విషయంలో అనుకూలంగానే ఉన్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద లబ్ధిదారులు మొత్తం 64,14,174 మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ ఇస్తుంది. వీరిలో 28 రకాల వారు ఉన్నారు. అంటే వృద్ధులు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు, ఇలా చాలా రకాల వారు పెన్షన్లు పొందుతూ ఉన్నారు. అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. అర్హులైన పెన్షన్దారులంతా 2024 డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అందువల్ల కొత్తగా పెన్షన్ తీసుకునేవారు డిసెంబర్ 1 తర్వాత గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇంకా గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదు. అవి వచ్చిన తర్వాతే ఎవరు అప్లై చేసుకోవాలో అనేది తెలుస్తుంది. ఈ విధానాలను 2 వారాల్లో ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని తెలిసింది. వాటితో పాటు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా ప్రభుత్వం వివరాలు ఇస్తుంది. ఆన్లైన్లో మీ సేవా కేంద్రంలో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉండి మొబైల్ ద్వారా కూడా కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మరో ప్రయోజనం కూడా ఉంది. డిసెంబర్లో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే జనవరి 1న ఇచ్చే పెన్షన్ల జాబితాలో వారి పేరును చేర్చే అవకాశం ఉంది. అయితే జనవరిలో ఎవరైనా ఆ పెన్షన్ మిస్ అయితే దాన్ని ఫిబ్రవరిలో ఇచ్చే పెన్షన్లతో కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. ఇలా 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. అందువల్ల ఎవరికైనా పెన్షన్ రాకపోతే వారు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు. తమకు పెన్షన్ రాలేదని సచివాలయంలో సమాచారం ఇస్తే సరిపోతుంది. తర్వాతి నెలలో రాని పెన్షన్ కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా వ్యూవర్స్, మరైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పెన్షన్ పొందుతూ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మీరు ఒక నెలలో పెన్షన్ తీసుకోలేకపోయినా మరుసటి నెలలో అయితే మీ యొక్క డబుల్ పెన్షన్ అయితే తీసుకునే అవకాశం అయితే కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు తెలిసి ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.